హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంబికాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో సూపర్ టేస్టీ ఆంధ్ర స్టైల్ చేపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఆరోమాకి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అంత టేస్టీగా, అంత ఆరోమేటిక్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. దీనికోసం ముందుగా శుభ్రం చేసిన చేప ముక్కలను తీసుకొని దానిపైన 1 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక నిమ్మకాయని రసం తీసి వేసుకోవాలి. వేసుకొని ఈ చేప ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫిష్ ఫ్రై స్పైసీగా జ్యూసీగా రావాలంటే ఈ మ్యారినేషన్ తప్పకుండా చేయాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఒక మిక్సీ జార్లోకి 5 ఎండుమిరపకాయలు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం 5 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నాను. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. మసాలాను పక్కకు తీసిన తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మ్యారినేషన్లో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయకండి, ప్యాన్కి అతుక్కుపోతుంది. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేయాలి. రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఫిష్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలన్నిటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఈ ఫ్రైకే కొంచెం టైం పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కొద్దిగా దోరగా వేగిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫిష్ ఫ్రైని కూడా ఒక్కొక్కటిగా పీసెస్ని వేసుకొని ఆ ఫిష్కి మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఫిష్ ఫ్రై జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.